H1B వీసాల విస్తరణపై అమెరికా ప్రెసిడెంట్ ఎలెక్ట్ డొనాల్డ్ ట్రంప్ వైఖరి మారింది. గతంలో H1B వీసా ప్రోగ్రామ్ను వ్యతిరేకించిన ట్రంప్ తాజాగా దానికి మద్దతు ప్రకటించారు. H1B విస్తరణను ఒక గొప్ప కార్యక్రమంగా అభివర్ణించిన ట్రంప్ దానికి ముందు నుంచి అనుకూలంగానే ఉన్నానని తెలిపినట్లు న్యూయార్క్ పోస్ట్ పేర్కొంది. తన ఆస్తులకు సంబంధించి తనకు చాలా H1B వీసాలు ఉన్నట్లు చెప్పారని వివరించింది. తొలిసారి అధికారం చేపట్టినప్పుడు H1B వీసాలపై ఆంక్షలు విధించిన ట్రంప్ అవి దుర్వినియోగం అవుతున్నాయని, దేశంలో ఆర్థిక ఒత్తిడి పెరుగుతోందని వ్యాఖ్యానించారు. అమెరికన్ కార్మికుల స్థానంలో విదేశీ ఉద్యోగులకు తక్కువ జీతం ఇస్తూ భర్తీ చేయడానికి కంపెనీలు H1B వీసాలను సాధారణంగా ఉపయోగిస్తున్నాయని తెలిపారు. కోవిడ్-19 మహమ్మారి కారణంగా ఏర్పడిన ఆర్థిక సవాళ్లకు ప్రతిస్పందనగా 2020లో ఆ ఆంక్షలు మరింత కఠినతరం చేశారు. అయితే H1B వీసాల విస్తరణపై ట్రంప్ మద్దతుదారుల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఎలాన్ మస్క్ చట్టబద్దమైన వలసలకు మద్దతిచ్చారు. రిపబ్లికన్ పార్టీలో మరికొందరు అమెరికా ఫస్ట్కే జై కొడుతున్నారు.